హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీట్రూట్ కోకోనట్ బర్ఫీ చేయబోతున్నామండి. చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. వీటి వెనకాల బ్రౌన్ పార్ట్ తీసుకొని నేను వీటిని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1 కప్పు పంచదారను కూడా యాడ్ చేశానండి. ఇందులోకి 2 యాలకులను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇదంతటిని కూడా బాగా మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా బీట్రూట్ ముక్కలను కూడా తీసుకొని సపరేట్గా ఈ విధంగా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని వీటిని కాస్త దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా గోధుమ పిండి యాడ్ చేసుకున్నానండి. 1 or 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ నేతిలో దీన్ని కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు మీకు ఒకవేళ కనుక నెయ్యి సరిపోకపోతే మధ్యలో కాస్త యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చండి. ఈ విధంగా గోధుమ పిండిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇది కాస్త క్రీమీలాగా ఇలా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం ఇలా లూజ్గా ఉంది, ఎందుకంటే నేను ఇందులో ముందుగానే పంచదారని యాడ్ చేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఇదంతటిని కూడా గరిటె పెట్టి నెమ్మదిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి. అడుగు అంటకుండా దగ్గరగా కలుపుకుంటూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి కాస్త చిక్కబడిందండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా మనం చేతితో పట్టుకుంటే చిన్న ముద్దలాగా అయ్యేలాగా వచ్చే వరకు దీన్ని గరిటెతో పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇది ఇలాగ చూడండి, ఇది ఇలా ముద్ద కట్టేలాగా అయింది. ఇప్పుడు ఇందులోని సగం పార్ట్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పార్ట్లోకి ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బీట్రూట్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నామండి. కలర్ కోసం నేను బీట్రూట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇదే యాడ్ చేసిన తర్వాత ఇదంతా ఈ వాటర్ అంతా ఇంకేలాగా మళ్ళీ ఇదంతటి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కనుక కలర్ సరిపోకపోతే మరికొంచెం బీట్రూట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇలా గరిటె పెట్టి మొత్తంగా కూడా నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా ఎప్పుడైతే ఇలా దగ్గర పడిపోతుందో, ఈ దగ్గర పడిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్లోకి ఇందులోకి నేను గీ అప్లై చేసుకుంటున్నానండి. దీని చుట్టూ కూడా ఇలా అప్లై చేసుకున్న బౌల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోలు ఎన్నో చూడొచ్చండి. అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.